ఇరగదీస్తున్న ఇన్ఛార్జి వీసీల పాలన ఇదైతే ఘోరం. ఇరగదీస్తున్నారు. ఒక పక్కన ఇన్ఛార్జి వీసీలు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లకు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తర్వాత ఇప్పటికీ వీసీలు నియమించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జి వీసీ ఉన్నారో ఇన్ఛార్జి వీసీలే ఇవాళ పనిచేసేటువంటి నేపథ్యం. ఇన్ఛార్జి వీసీలకు పగ్గాలు ఇచ్చిన నేపథ్యంలో అంతంత మాత్రాన్ని చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ చేస్తున్నారు, కొంతవరకు చేస్తున్నారు. ఇంకా కొంతవరకు అయితే వాళ్ళు పూర్తి కూడా స్వేచ్ఛ లేదు. వాళ్ళకి చేయాలన్నా కూడా చేయలేనటువంటి నేపథ్యం ఉంది. ఏదో విద్యా వ్యవస్థ అయితే ఎంత నీరు గారిపోయింది, విద్యా వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో చెప్పకనే చెప్తున్నారు నేపథ్యం. ఇరగదీస్తున్నటువంటి ఇన్ఛార్జి వీసీల పరిపాలన. రెగ్యులర్ వీసీలు విశ్వవిద్యాలయాలకు నిలువున ముంచారు. ఇన్ఛార్జి వీసీలను ఇంకెంతకాలం కొనసాగించాలి? ఐఏఎస్లకు మజాక ప్రతి ఫైలు పరీక్షిస్తున్నారు. కేయూ పాలనను గాడిలో పెడుతున్న సుప్రీం అధికారిని వీసీ వాకటకరణ. సర్చ్ కమిటీల చుట్టూ మోసగాళ్ల ప్రదర్శనలు. కష్టపడ్డలను వదిలేసి కసేగాలను వీసీలుగా ఎంపిక చేయొద్దు. వీసీల అర్హత ప్రొఫైల్స్పై క్షేత్రస్థాయి విషయం జరిగిందా? కేవీల ఆచార్య మల్లారెడ్డికి వీసీగా అవకాశం ఇచ్చి తీరాల్సిందే. సీనియర్ ఆచార్యులు గాదె దయాకర్కు సమిష్టి స్థానం కేటాయించండి. అన్ని హైదరాబాద్ నల్గొండకే కేటాయిస్తే వరంగల్ పరిస్థితి ఉంది. 80 ఏళ్ళు ఉన్నోడు కూడా వీసీ కావాలనుకుంటున్నాడు. ఇదెక్కడి విచిత్రం? లెక్క లేదు, పత్రం లేదు. వీసీల పదవుల కోసం బేరలాడుతున్నారు. సర్వీస్ ముగిసిన వాళ్ళకి ఇస్తే సర్వనాశనం చేస్తారు. అన్ని 60 గనులనే నియమించండి. దగాకొల్లు వీసీ పదవి కోసం సీఎం మా దోస్త్ అంటున్నారు. వీసీల నియామకంపై విశ్వవ్యాప్త విచారణ జరగాలి డాక్టర్ బరిగల శివ. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది. ఇలా వీసీలను చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఉంది. ఇవాళ ఇన్ఛార్జి వీసీలు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్న నేపథ్యం కూడా ఉంది.